అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఎంఆర్‌పీఎస్ ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ ఇష్యూ విషయంలో? తప్పకుండా ఇప్పుడు మేము ఎంఆర్‌పీఎస్ పరంగా ఎవరి మీద అనవసరమైన ఆరోపణలు ఏ విషయంలో చేయలేదు. కానీ మాకు అన్యాయం జరిగింది అని మాకు ఆధారాలు కనిపిస్తున్నప్పుడు న్యాయం గురించి మేము మాట్లాడక తప్పదు, పోరాటం చేయక తప్పదు. ఆ విషయంలోనే కోదాడలో ఇప్పటికే మా ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉండడం జరిగింది. నేను స్వయాన ఎస్పీని కలవడం జరిగింది. నేను స్వయాన ఇంటెలిజెన్స్ డీజీ గారిని కూడా విజయ్ కుమార్ గారిని కూడా కలవడం జరిగింది. ఆడ సూర్యాపేట ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. అయినా ఇంకా న్యాయం జరగలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము చెలో కోదాడ పిలుపునిచ్చారు మా వాళ్ళు. కేవలం కోదాడ నియోజకవర్గ పరిధిలోనే చెలో కోదాడని 10వ తారీఖు నాడు పిలుపునిచ్చారు. మళ్ళీ నిన్న అఖిలపక్ష సమావేశం జరిపి కొంత టైం కావాలని చెప్పి 22కి ఏదో వాయిదా తీసుకోవాలని చెప్పిండు. కానీ పోలీసులు ఈ విషయంలో దోషులుగా ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూర్యాపేట జిల్లాలో వెంటనే 30 యాక్ట్ అమలు జరుగుతుందని చెప్పి ఈ నెల 30 వరకు 30 యాక్ట్ అమలు చేస్తున్నామని చెప్పి 31 వరకు చెప్పడం జరిగింది. నేను అంటున్నాను 30 యాక్ట్ పెట్టడానికి కారణం ఏందని చూస్తే ఉంటుందంటే